బిక్కవోలు ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు మొదలయ్యాయి. తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో ఉత్సవాలు మొదలయ్యాయి. వాటి నుండి 9 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కాసేపట్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కలశ స్థాపన చేయనున్నారు. చెవిలో కోరికలు చెబితే నెరవేర్చే స్వామిగా భక్తులు విశ్వసిస్తారు. వినాయక చవితి అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది ప్రతిమలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టితో చేసిన విగ్రహాలు బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎవరు ఊహించిన విధంగా ఆ యువతి సరికొత్త వినాయక విగ్రహాల ఆవిష్కరణ చేసింది. వీటిని చూసేందుకు మాత్రమే కాదు, తీసుకునేందుకు కూడా జనం పోటీ పడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరూరా బొజ్జగణపయ్య విగ్రహాల సందడి కనిపిస్తుంది. రకరకాల గజనాథుల ప్రతిమలు మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంటాయి. కానీ కాలం మారుతున్న కొద్దీ పర్యావరణంపై అవగాహన పెరుగుతుంది. అందుకే అందరూ గ్రీన్ ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అలా స్ఫూర్తిని పొందిన యువతే శ్రీజ. హైదరాబాద్ లో బీటెక్ 2వ సంవత్సరం చదువుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటకు చెందిన విద్యార్థిని శ్రీజ గణేష్ ప్రతిమల తయారీకి సరికొత్త రూపకల్పన చేసింది. మట్టి విగ్రహాలు నిమజ్జనం చేస్తే నీటిలో కరిగిపోతాయి, పర్యావరణానికి హాని ఉండదు. ఇది అందరికి తెలిసింది. కానీ శ్రీజ వినాయక విగ్రహ తయారీలో మరో అడుగు ముందుకేసింది. వేరుశెనగ పొట్టుతో కూడా విగ్రహాలను చేయొచ్చని నిరూపించింది. అవును, వినటానికి కొంచెం ఆశ్చర్యకరంగానే ఉన్నా ఇది నిజమే. వేరుశెనగ పొట్టుతో వినాయక ప్రతిమల రూపకల్పన ఆవిష్కరణ ప్రస్తుతం ఆసక్తిని రేపుతుంది. వీటితో గణనాథుల్ని నిమజ్జనం చేస్తే నీటిలో కరగడమే కాదు, జలచరులకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. గట్టు మండలం చింతలకుంట గ్రామానికి చెందిన యువతి శ్రీజ. ఆమె టీచరు అగస్టిన్ దీన్ని నిజం చేసి చూపించారు. అంకుర సంస్థానే ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా వేరుశెనగ పొట్టు, వ్యవసాయ ఆధారిత ముడిసరుకులతో వినాయక ప్రతిమల్ని తయారు చేసి ఔరా అనిపించారు. నేను మరియు మా పాఠశాల విద్యార్థిని శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే ఒక అంకుర సంస్థను ప్రారంభించి ఈ యొక్క పరిశ్రమ ద్వారా మేము ఈ యొక్క వినాయక విగ్రహాలను వేరుశనగ పొట్టుతో తయారు చేస్తున్నాం. వ్యవసాయ ఆధారిత పదార్థాలైనటువంటి వేరుశనగ పొట్టు మరియు ఇతర సహజ పదార్థాలను కలిపి వీటిని తయారు చేయడం జరుగుతుంది. వీటిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఇవి నీటిలో 1-2 రోజుల్లో కలిసిపోయి నీటిలో ఉన్న చేపలకు మరియు ఇతర జీవరాశులకు మంచి ఆహారంగా మారుతాయి. ఇవి పర్యావరణానికి ఎంతో మేలు కలిగించేవి. వేరుశెనగ పొట్టుతో తయారు చేసిన ముడిసరుకును యంత్రంలో వేస్తే ప్రతి 10 నిమిషాలకు 2 విగ్రహాలు తయారవుతాయి. అలా రోజుకు 80 నుంచి 100 విగ్రహాలు సిద్ధమవుతాయి. ఈ ఏడాది వినాయక చవితికి 2000 విగ్రహాలను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ వేరుశనగ పొట్టుతో ఎక్కడ ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మేము తయారు చేస్తాం. ఈ వినాయకులని మేము వేరుశనగ పొట్టు తీసుకొచ్చి దాన్ని మిక్సీలో వేసి దానికి పేపర్ కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి వాటిని ఆ వినాయక మిషన్లో మేము ఈ పదార్థాలను వేసి ఆ వినాయకులు వీటి ద్వారా ఆ టెంపరేచర్ తోడి ఈ వినాయకులు 10 నిమిషాలకు రెండు వినాయకులు అనేటివి తయారయ్యి వస్తాయి. ఇట్లా మేము రోజుకి 60 నుంచి 80 వినాయకులని తయారు చేస్తాం.
ఉత్సవాల సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే ఆ కాలుష్యాన్ని తగ్గించేందుకు తన వంతు పాత్రగా ఈ విగ్రహాలకు రూపకల్పన చేసినట్లు శ్రీజ, ఆమె టీచర్ అగస్టిన్ అంటున్నారు. ఆగస్టు 10న హైదరాబాద్లో జరిగిన ఆగస్ట్ ఫెస్ట్ 2025లో ఈ పర్యావరణ రహిత గణేష్ విగ్రహాలను ప్రదర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా శ్రీజ ప్రయత్నాల్ని ప్రశంసించారు. అంతేకాదు రూపాయల్నిచ్చి స్వయంగా విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ప్లేట్లు, ప్రో ట్రేసెస్ కూడా తయారు చేస్తానని చెప్తుంది శ్రీజ.